వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి కూడానండి కిచిడి చేస్తున్నాను. మీరు కూడా చూస్తారని వీడియో చూపిస్తున్నాను. చూడండి, ఒక గ్లాస్ రైస్, నార్మల్ రైస్, మన రోజువారీ వాడుకునే రైస్ ఒక గ్లాసు. అదే గ్లాస్తో సేమ్ గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పు అండి. ఇది ఈ రెండు కలిపి నానబెట్టేసుకొని ప్రాసెస్లోకి వెళ్దాం. చూస్తున్నారండి, ఒక గరిటె నూనె వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. చిన్న గిన్నె పెట్టారు, సరిపడలేదండి. ఆపేవా? హోల్ గరం మసాలా వేస్తున్నానండి, అన్నీ కొంచెం లైట్గా. దీనిలో కొంచెం తక్కువ వేసుకోవాలంట. పుదీనా, కొత్తిమీర, చూసారండి, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని పెట్టుకున్నాం. ఇవి వేసుకొని చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయినాయండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. గ్లాస్ బియ్యం, అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాసుకి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి నేను. కొంచెం కల్లుప్పు వేస్తున్నా. ఇక ఇది మరిగాక బియ్యం వేసుకోవటమేనండి. బియ్యము, పప్పు కడిగి నానబెట్టుకున్నాం కదా, ఇంకా దీనిలో వేసేసుకోవటమే. వేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. రెండు బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యము, పప్పు నానబెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకోవటమే. చూసారండి, మగ్గిపోయింది. ఎంత బాగుందో చూడటానికి. స్టవ్ ఆఫ్ చేసి
చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉంటామండి. బాయ్.